JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించడంలో ప్రధాన బాధ్యత తీసుకున్నటువంటి వర్మ ఈరోజు జనసేన కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు వర్మను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. మన జనసేన అధ్యక్షులు మా దగ్గర పోటీ చేయడమే గర్వకారంగా ఉంది. ఓటు చేయకూడదన్న నినాదంతో ఈరోజు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మరి ఎక్కడ ప్రపంచంలోనే లేని విధంగా ఈవేళ 161 సీట్లు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 10 ఏళ్ళ నుంచి కష్టపడి ప్రశ్నిస్తూ ఈ రాష్ట్ర ప్రజల కోసం, అధికారం కోసం కాకుండా మరి ఆయన ఏదైతే కౌలు రైతులకి కష్టార్జితం 35 కోట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉండి ఈవేళ కూటమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో కూటమి ఈ రోజులో రాష్ట్రంలో భారీ మెజార్టీకి రావడానికి కారణం ఈ 5 ఏళ్ళు వైసీపీ పాలన ఒక భయంతో, ఒక బాధతో, ఎవరికి ముందు ఎక్స్పోజ్ అవ్వలేని పరిస్థితుల్లో ప్రజలు భయంతో బతికారు. ఆ భయం అంతా కూడా ఎలక్షన్ ఓటింగ్ రోజుని ఆ ఓటింగ్లో చూపించి రాష్ట్రానికి అత్యధిక స్థానాలు ప్రజలు ఇచ్చారు. ఇదంతా కూడా ప్రజా విజయం అని చెప్పి తెలియజేస్తాం. 170 కొడతామని వైసీపీ మొన్నటి వరకు కూడా చెప్పింది, కానీ 11 సీట్లకే పరిమితమైంది. దాన్ని ఎట్లా చూస్తాం? అంటే గర్వం, అహం, వ్యక్తిగత విమర్శలు, సంక్షేమ పథకాలు కూడా ఒక అమ్మఒడి ఉందంటే ఒక పిల్లోడికి ఇచ్చారు, ఒక పిల్లోడికి ఇవ్వలేదు. ఈ విధమైన డివిజను ప్రజలు నమ్మలేదు. దాంతోపాటుగా విపరీతమైన మద్యం, మరి అవినీతి, రోజుకి భయంతో ప్రజలు బతకడం ఇది ఎప్పుడూ లేదు చరిత్రలో. అందుచేత ప్రజలు మన యొక్క బతుకులు ఏ విధంగా ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటాయన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో. ఈ రాష్ట్రం పెడితే సురక్షితంగా ఉంటాం, ఆర్థిక అభివృద్ధి అవుద్ది, సంక్షేమం ముందుకెళ్తాను ఒక ఆలోచనతో రైతాంగం కూడా, అది కూడా సూపర్ 6 పథకాలను నమ్మి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనుందని చెప్పారు వైసీపీ నాయకులు, కానీ మీరు వెనంటుండి ఆయన భారీ మెజార్టీ గెలిపించారు. ఆయన గెలుపులో మీ పాత్ర ఎక్కువ ఉందని చెప్పదు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది చాలా బాగుంది. గేట్ తాకనేయడానికి వాళ్ళు ఎవరో పిఠాపురంలో 70,300 ఇచ్చారు. ఇక్కడి నుంచి తన్నుకుంటూ వెళ్ళి అసెంబ్లీలో కూర్చుంటారు. దాన్ని తాకనేయడానికి ఎవరికి, అందుకనే ఇప్పుడు గేట్ తాకనీయకుండా కదా జగన్మోహన్ రెడ్డికి చేస్తా. ఇది మొత్తంగా వర్మ చెప్తున్నారు. ఏదైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేటు కూడా తాకనని చెప్పారు, కానీ ఆయన ఇప్పుడు గేటు తన్నుకొని అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. విజయచంటితో మన ఆర్టీవీ మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.